వస్తున్నాం. ఆఖరి బెగ్గర్స్ కూడా సిగ్నల్స్ దగ్గర చూస్తుంటే ఒక ఐడి కార్డ్ లాగా స్కానర్ కార్డ్ వేసుకుని వస్తున్నారు. సో డిజిటల్ విధానం ఉంటే దానికి ఒక లెక్కాపత్రం ఉంటుందా, లేదు నగదు తీసుకొచ్చి నగదు లావాదేవీలు జరిగితే దానికి ఒక లెక్క ఉంటుందా? అంటే మనం క్వశ్చన్ చేయడానికైనా ఎంత జరిగింది, ఎంత ఆదాయం వచ్చింది ఏంటనేది. ఇక మధ్యాహ్నం సంబంధించి నాసి రకమా లేదంటే మంచిదా అని చెప్పి మాట్లాడుకోవడమే తప్పన్నారు. మరి మీకు దాంట్లో వేరే 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 చాలా బ్రాండ్స్ అయితే వచ్చాయని చెప్పి మాట్లాడుకుంటుంటారు కదా, మరి ఏంటి అప్పుడెందుకు ఇవన్నీ వచ్చాయి? ఒకటి మేడం, ఎక్కడ కూడా డిజిటల్ గానీ లేదంటే క్యాష్ తీసుకున్నట్టు ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు. ఒకటి అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లెక్కలు కూడా చెప్పింది. రెండోది, మేము ఇప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్న డిస్టిలరీస్ నుంచే వచ్చినాయి, ఏదైతే భూమ్ అని కావచ్చు, గవర్నర్ మెడల్ కావచ్చు, ప్రెసిడెన్షియల్ మెడల్ అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పిన బ్రాండ్లు అయితే పేర్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా 2019-14 మధ్య చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ల ప్రకారంగా మేము తీసుకున్నాం. కొత్తగా మేము పెట్టిందే లేదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అగ్రిమెంట్ల ప్రకారం ఆ బ్రాండ్లు మొత్తం కూడా ఆ టైంలోనే అగ్రిమెంట్ చేసుకున్నారు. మొత్తం దాని జీవోలు కానీ ఏ డేట్ వచ్చింది కూడా మొత్తం మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అందువల్ల ఏంటంటే దాని కంటిన్యూషన్ ఒకటి మాత్రం ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా సరే మద్యాన్ని మేము కాకుండా మద్యాన్ని మేము వచ్చేటువంటి ఆదాయాన్ని పక్కన పెట్టి మద్య నిషేధం చేస్తున్నటువంటి పరిస్థితి చెప్పే పరిస్థితి. ఎందుకంటే గతంలో తీసుకొచ్చామంటున్నారు, మీ ప్రభుత్వం మార్చుకునే చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి జీవోలు మేరకే మేము అమలు చేస్తాం. ప్రభుత్వం మార్చుకునే అవకాశం లేదా? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చిన దాన్ని గవర్నమెంట్ మారుస్తుంది కదా, మీకు తప్పు అనుకున్నప్పుడు దాని ద్వారా నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఎందుకు మార్చలేకపోయారు? ఒకటే చెప్పాము, మా నేత దశల వారీగా మద్యాన్ని తగ్గించుకుంటూ వస్తాం. అదే విధంగా సామాన్యుడికి అందుకోలేనటువంటి విధంగా తయారు చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే జరిగింది. తప్పు స్టేట్మెంట్. తగ్గించుకుంటూ వస్తామనేది కాదు, సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, తర్వాత దశల వారీగా మద్య నిషేధం అన్నారు. తగ్గించుకుంటూ దశల వారీగా మద్య నిషేధం దశల వారీగా తగ్గించుకుంటూ వచ్చేసి ఒక సామాన్యుడికి అందుకునే విధంగా 5-6 పాటలకే పరిమితం చేస్తున్నటువంటిది ఒక జరిగింది. అయితే కాలక్రమంలో ఏంటంటే గతంలో మరి 2000లో నుంచి దాదాపు ప్రపంచం మొత్తం విలయతాడేసినటువంటి కరోనా వచ్చినటువంటి సంక్షోభంలో ఆర్థిక ఇబ్బంది ఏర్పడిన క్రమంలో నుంచి మేము అనుకున్నటువంటి విషయంలో కొంత అది చేయలేకపోవటం అనేది ఎంతో బాధాకర విషయం. మరి ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారు 94లో మద్య నిషేధం పెడితే దానికి దూరాలు తీసింది ఎవరు? ఆ రోజు మద్య నిషేధం సమయంలో నాటుకారాలుగా పెట్టి అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి మద్యాన్ని సరఫరా చేసింది ఎవరు? ఇదే చంద్రబాబు గారు కదా. తర్వాత ఇది విఫలమైంది కాబట్టి, మద్య నిషేధం విఫలమైంది కాబట్టి మద్యాన్ని అమలు చేస్తామని చెప్పి పెట్టినటువంటి చంద్రబాబు కదా. మద్యం గురించి మాడుకోవటం విషయంకి వస్తే చంద్రబాబు నాయుడుకి మాట్లాడేటువంటి అర్హత లేదు. ఈ ఒకటి మాత్రం ఏంటంటే, ఈ రోజు ఒక బాధాకర విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వాలైనా సరే సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నడిపే విషయంలో వాళ్ళకి వచ్చే ఆదాయ వనరుల్లో ఇదొక పాత్ర అయితే ఇక్కడ మద్యాన్ని వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నావా, ప్రభుత్వ సంక్షేమానికి, ప్రభుత్వ విధానం ఖర్చు పెడుతున్నావా, లేదా ప్రైవేట్ జేబులో పంపుతున్న దగ్గర కీలకమైన చర్చ అవుతుంది. రేపు జరిగేటువంటి ఏదైతే అమలు చేసినటువంటి ఈ రోజు తీసుకున్నటువంటి కేబినెట్ సంబంధించినటువంటి పాలసీ అయితే ఉందో ఖచ్చితంగా గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యాన్ని తాపించేందుకు కోసం, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు జేబులు నింపడం కోసం, తద్వారా ప్రభుత్వ అధినేతలు లబ్ధి పొందడం కోసం ఒక పెద్ద కుట్ర జరగబోతోంది. త్వరలో ప్రజలు మొత్తం గ్రహిస్తా ఉంటారు. గ్రహించి రేపు రాబోయే రోజుల్లో నిర్ణయిస్తారు కదా, చూద్దాం. ఓకే, అధికారం గురించి మాట్లాడదాం రండి. ఇప్పటి నుంచి ఎందుకు మీ అధినేత దగ్గర మీరు కూడా ఇంకా 4.5 years ప్రజలు 5 సంవత్సరాల కాలం ఇచ్చారు కదా. మీరు 5 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు నెక్స్ట్ టర్న్ కూడా మాదే అని చెప్పి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇంకా వచ్చి 3 నెలలు కంప్లీట్ అయింది. ఈ లోపే నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. ఓకే, చూద్దాం. ఒక నిమిషం కనకారావు గారు. శరత్చంద్ర గారు, గుడ్ మార్నింగ్ అండి. పాలసీ మీద మాట్లాడుతుంది. మద్యం పాలసీ మీద గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు అనేటువంటిది విస్తృతంగా వెళ్ళిపోతాయని చెబుతున్నాం. ఓకే, మీరు చెప్పిన స్టేట్మెంట్స్ లో ఈ 5 సంవత్సరాల్లో పక్క రాష్ట్రాల నుంచి మద్యం వచ్చినటువంటి విధానాలు